అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పరకామణి కేసును గత పాలకులు అధికారులకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? చూస్తున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుందంటున్నారు. ఓవైపు టీటీడీ పాలక మండలి అనుమతి లేకుండా ఏవీఎస్ స్థాయి అధికారి కేసులో రాజీ పడ్డారంటూ ఈవో హైకోర్టులో అఫిడవిట్ చేస్తే ఫిర్యాదు చేసిన తనకు రాజీ అయ్యే హక్కు ఉందంటూ ఏవీఎస్ ఓ కౌంటర్ దాఖలు చేయడం గమనార్హం. ఆ క్రమంలో మొత్తం మీద పరకామణి కేసులో అసలేం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. 2023 ఏప్రిల్ నెలలో పరకామణిలో డాలర్స్ తీసుకుపోతూ పెద్ద జీఆర్ గుమస్తా రవికుమార్ పట్టుబడ్డాడు. అతనిపై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. తర్వాత సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రవికుమార్ తో రాజీ అయినట్లు ప్రకటించి కేసు లేకుండా చేశారు. అయితే 4 నెలల పాటు అసలు ఏం జరిగింది? 4 నెలల కాలంలో జరిగిన పరిణామాలు ఏమిటి అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. 4 నెలల కాలంలో రవికుమార్ పై టీటీడీ విజిలెన్స్ విచారణ జరిపింది. అతను పెద్ద ఎత్తున తిరుపతితో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఆస్తులు సంపాదించాడని, సుమారు 25 సంవత్సరాల పాటు జిఎంగార్ గుమస్తాగా ఉంటూ నిత్యం మఠం తరపున పరకామణి లెక్కింపులో పర్యవేక్షకుడిగా పాల్గొన్నారని, దొంగతనం అతని నిత్యకృత్యమని వచ్చిన రిపోర్ట్ ప్రకారం పాలక మండలి పెద్దలతో పాటు అప్పటి ఉన్నతాధికారులు పావులు కదిపారు. ఇందులో భాగంగా ఓ అత్యవసర పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి రవికుమార్ ఆస్తులను పాక్షికంగా టీటీడీకి రాయించారు. ఇందులో సైతం దేవాదాయ శాఖ నిబంధనలు తుంగలో తొక్కారు. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పరకామణి మీద జరిగిన పరిణామాల నేపథ్యంలో హైకోర్టుకు జర్నలిస్ట్ శ్రీనివాసులు వెళ్లడం, హైకోర్టు పోలీస్ టీటీడీ మీద సీరియస్ అయిన నేపథ్యంలో సిఐడి మొత్తం విషయాలను సీల్డ్ కవర్లు హైకోర్టుకివ్వగా, మరోవైపు టీటీడీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో కేసు పెట్టిన ఏవీఎస్ఓ సతీష్ టీటీడీ బోర్డుకు విషయం తెలపకుండా రాజీ అయ్యాడని అంటుంది. అయితే అప్పటికి దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన భార్య రమ్య పేరు మీదున్న ఆస్తులను టీటీడీ ఎందుకు రాయించుకుంది, అందుకోసం టీటీడీ బోర్డు ఎందుకు తీర్మానం చేసింది అనేది చర్చనీయాంశంగా మారింది. అప్పటికి అతని మీద దొంగతనం కేసు నడుస్తోంది. దొంగల ఆస్తులు కూడా టీటీడీకి అవసరమా? శ్రీనివాసుడు అంత ఇబ్బంది పడుతున్నాడా అన్నది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది. అయితే పోలీస్ శాఖలో సిఐ స్థాయి అధికారి ఏవీఎస్ఓ, అతని పైన డీఎస్పీ స్థాయి వీజీఓ, ఎస్పీ స్థాయి సివి అండ్ ఎస్ఓ ఉంటారు. వారిద్దరి అనుమతి లేకుండా కేసులో రాజీ అయి ఉంటాడా? సివి అండ్ ఎస్ఓ సైతం ఈవో, చైర్మన్ కనుసన్నల్లోనే నడవాల్సింది. ఇలాంటప్పుడు స్వంతంగా ఏ విధంగా ఏవీఎస్ఓ రాజీ అవుతాడు అన్నది ఇప్పుడు చర్చించాల్సిన విషయం అంటున్నారు. ఈ కేసులో తమను స్పీడప్ చేయాలంటూ సాధు పరిషత్ అధ్యక్షుడైన శ్రీనివాసానంద సరస్వతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో కేసులో చోటు చేసుకున్న పరిణామాలపై అనేక అనుమానాలు లేవనెత్తున్నారు ఆయన. దీంతో పాటు ఏవీఎస్ఓ స్థాయి అధికారి రాజీ చేసుకోవడం వెనుక ఏం జరిగింది బయటకు రావాలంటున్నారు. మరోవైపు ఏవీఎస్ఓగా పనిచేసి రాజీ అయిన సతీష్ సైతం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫిర్యాదుదారుని కాబట్టి రాజీ అయ్యే హక్కు ఉంటుందని అంటున్నారు. అయితే ఉన్నతాధికారుల సూచన మేరకు అన్ని దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఐపీసీ, సిఆర్పీసీ కేంద్ర చట్టాల వాటి ప్రకారం రాజీ అయ్యానంటున్నారు. అయితే తన వ్యక్తిగత కేసైతే ఆ విధంగా చేసుకోవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తి స్వామివారి హుండీ సొమ్మును దొంగతనం చేస్తే రాజీ చేసుకోవడానికి హక్కు ఉందని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం హాస్యాస్పదమంటున్నారు నిపుణులు. చట్టాలను అడ్డం పెట్టుకుని ఈ కేసులో కీలక పాత్ర వహించిన వ్యక్తులు ఏవీఎస్ఓతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి ద్వారా ఆస్తులు రాయించడం గతంలో ఎన్నడూ జరగలేదని ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కూడా వాదిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి కౌంటర్ దాఖలు చేయించడంతో పాటు టీటీడీ సైతం తమకు తెలియకుండా రాజీ అయ్యారని చెప్పడం చూస్తుంటే పెద్ద స్థాయిలో కేసును మూసివేయించే దిశగా చర్యలు జరుగుతున్నాయని సామాన్య భక్తులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చి ఏడాది అవుతున్నా చర్యలు. మరోవైపు టీటీడీలు డిప్యూటీల బదిలీలు సైతం ఆపివేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పరకామణి కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి మరోసారి టీటీడీ బోర్డు ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేస్తుందా అన్న చర్చ మొదలైంది. దీనికి తోడు తనకు తెలియకుండా టీటీడీలో ఏం జరగదు అంటూ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాళ్ల మీద సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో 28వ తేదీన జరిగే పాలక మండలి సమావేశం హాట్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.